నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. అంబటి రాంబాబు గారు మీడియా ముఖంగా అక్కడ ఉన్న ఇటు టీడీపీ అటు వైసీపీ కార్యకర్తల మధ్యన చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి మాటలు మాట్లాడారో, అంటే కనీసం మనం పలకలేని మాటల్ని ఆయన మాట్లాడడం ఈరోజు చర్చనీయాంశంగా మారడం, తర్వాత జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని అవమానించడం, వీటికి హట్ అయిన టీడీపీ కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళని తగలబెట్టడం, కొన్ని వైసీపీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే చేసుకుని టీడీపీ వాళ్ళ మీద నెడుతున్నారు అనే ఒక చర్చ కూడా ప్రస్తుతం నడుస్తున్న నేపథ్యంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ఒక మాట అన్నారు. 24 గంటల్లో నువ్వు చంద్రబాబు నాయుడిని తిడుతున్నావు, 24 గంటల్లో ఏం జరుగుద్దో చూడు అని చెప్పేసి దాన్ని పట్టుకొని ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారే ఈ దాడులన్నీ చేపించారు, ఇల్లు తగలబెట్టించారు, కార్యకర్తల్ని మా మీదకి నెట్టుతున్నారు, మమ్మల్ని చంపేబోతున్నారు, చంపమని సలహాలు ఇచ్చారు అని చెప్పేసి ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నారు వైసీపీ వాళ్ళు. మరి ఇందులో వాస్తవం ఏంటి? అసలు పెమ్మసాని గారు ఏం చెప్పారు, వైసీపీ వాళ్ళు ప్రజల్లోకి ఏం తీసుకెళ్తున్నారు, ఈ దాడుల వెనుక ఉన్నది నిజంగానే పెమ్మసాని గారా అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, పెమ్మసాని గారు అంటే కావాలని అన్నారో అనుకోకుండా అన్నారో ఆవేశంలో అన్నారో తెలీదు, 24 గంటల్లో ఏం జరుగుద్దో చూడు, నీకు మామూలుగా ఉండదు అనే వర్డ్ అయితే ఆయన యూజ్ చేశారు. అయితే కార్యకర్తలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇల్లు తగలబెట్టడాలు, లేదంటే అంబటి వాళ్ళ ఇంటిని ముట్టడించడం, రాళ్ళు ఇవ్వడం, వీటన్నిటికీ కారణం వెనుకున్నది పెమ్మసాని గారు అని చెప్పేసి బళ్ళ గుద్ది వైసీపీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. ఆఖరికి అంబటి రాంబాబు గారు కూతురు కూడా వచ్చి చెప్తుంది. నిజంగా పెమ్మసాని గారు ఇవన్నీ చేపించారా? ఎందుకు చేపించారు? ఇప్పుడు ముందుగా పెమ్మసాని గారి గురించే ఎందుకు వీళ్ళు టార్గెట్ చేశారు అనే దాన్ని ఒకసారి కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే, ఈరోజు గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా, అలాగే కేంద్రంలో మంత్రిగా, ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య అనుసంధానకర్తగా ఉంటూ ఇబ్బడి ముబ్బడిగా, అంటే ఏ రాష్ట్రంలో ఏ విషయం ఉండా ఈరోజు ఏ మంత్రుల దగ్గరకైనా చొరవగా వెళ్ళి మాట్లాడి వివరించి చెప్పి అది సాల్వ్ చేసే విషయంలో ఈరోజు ఇద్దరు కేంద్ర మంత్రుల్లో ఒకరికొకరు పోటీ పడుతూ రాష్ట్రానికి ఏది మేలు జరిగిద్ది అని చెప్పని ఆ విధంగా ముందుకెళ్లే క్రమంలో పెమ్మసాని గారు చేస్తున్నటువంటి కృషి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశం అవుతుంది. అలాగే రాజధాని విషయంలో కూడా త్రిసభ్య కమిటీలో ఆయన ఉండి ఈరోజు అక్కడ చిన్న చిన్న సమస్యలుండా దాని గురించి సవివరంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తూ బాధ్యతలని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడో కూడా చూసాం. ఇది ఆయన గెలిచిన తర్వాత మనం చూస్తున్నటువంటి విషయాలు. గెలవక ముందు పెమ్మసాని అనేది ఏంటి, రాజకీయాలు రాకముందు పెమ్మసాని అనేది ఏంటి, ఈ పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తికి గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇచ్చారు, ఏం చూసి ఇచ్చారు, ఇది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. యోధులు ఉన్నటువంటి గుంటూరు నియోజకవర్గంలో, లోక్సభ నియోజకవర్గంలో పెమ్మసాని గారిని తీసుకొచ్చి ఎందుకు నియమించారు? నియమించిన తర్వాత ఆయన అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన పేరు ప్రకటించంగానే ఎన్నికల నాటికి ఎంతమంది లోక్సభ అభ్యర్థులు మారిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీలో? మీరు ఒకసారి గమనించండి. అంటే అతని సమర్థత ఏంటి, అతని యొక్క శక్తియుక్తులు ఏంటి, ముందుగా చంద్రబాబు నాయుడు గారు అపారమైన నమ్మకంతో ఆయన తీసుకొచ్చి నియమిస్తే దానికి ఈరోజు ఆయన అంచనాలను మించి పనిచేస్తున్నటువంటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్. ఈరోజు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ రూపురేఖలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి ఎంపీ మాకు కూడా ఉంటే బాగుండు అని చెప్పని మిగిలిన 25 నియోజకవర్గాల వాళ్ళు భావించే విధంగా ఆయన పనితీరుతోటి మెప్పిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు. ఈరోజు మామూలుగా మనం చిత్రసీమలో శ్రీమంతుడు మహేష్ బాబు అని చెప్పిన ఒక చిత్రం వచ్చింది. అది చిత్రసీమకి పరిమితం, అంటే ఊహాజనితం అది. కానీ రియల్ శ్రీమంతుడు ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్. మీలాగా చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్పాడు, మీలాగా గనులు దూసుకొను, మద్యం కుంభకోణంలో ఇరుక్కొను, లేదంటే ఇసుక దోపిడీ చేసి ఈ స్థాయికి రాలి ఆయన. ఆయనంతా తెలిసిన పుస్తకం, కష్టార్జితం, వైట్ మనీ. మీరు మీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన దాన్ని ఎవరెవరికో దారాదత్తం చేసేసి
రాష్ట్రాన్ని పప్పు బెల్లాల్లా పనిచేసి రాష్ట్ర సంపదని తద్వారా మీ కంపెనీల్లోకి డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసేసి వాళ్ళ ద్వారా మీరు తిరిగి మీ కంపెనీలో డబ్బులు తెప్పించుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. మీరు కష్టం అంటే ఏంటో మీకు తెలియదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు సంపాదించారు. ఒక సామాన్య రైతు బిడ్డ పలనాడులో పెరిగి పలనాడు యొక్క పౌరుషాన్ని అలాగే పలనాడులో ఉన్నటువంటి కష్టాన్ని అన్నీ కూడా చవిచూసి ఈరోజు ఎక్కడ కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయన కళ్ళు వెలితి చూపలేని విధంగా ఆయన సంపాదించిన ప్రతి పైసాకి లెక్క ఉంది. మీరు సంపాదించిన పైసాకి లెక్కలు చూపగలరా? ఇంకో మాట అన్నాడు ఎన్నికల ముందు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మారుస్తూ ఎందుకు, నీకు అంత నమ్మకం ఉంది కదా 175 గెలిస్తే గెలిపించుకుంటానని, నువ్వే వచ్చి పోటీ చెయ్యి, నేను ఓడిపోతా కదా, నువ్వే వచ్చి పోటీ చెయ్యి, వీళ్ళు ఎందుకు, నీకు అంత నమ్మకం ఉంటే అన్నాడు. మరి ఇదే వీరుడు సూర్యుడు పులి సింహం అనుకున్న వ్యక్తి మరి ఎందుకు పోటీ చేయలేదు? ఆ రోజు చెప్పాడు, ఈ రోజు చెబుతున్నాడు. అంబటి రాంబాబు ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలేంటి? తన నియోజకవర్గ పరిధిలో గుంటూరు గడ్డ మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ దగ్గరకు వచ్చి వివాదాలు సృష్టిస్తూ ఉంటే కేంద్ర మంత్రి అక్కడ ఉండగా జరుగుతున్నటువంటి దాంట్లో ఆయన స్పందిస్తే వచ్చిన తప్పేంటి? ఏం మాట్లాడాడు ఆయన? ఏ విధంగా ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఎవరన్నా వెళ్ళి దాంట్లో పాల్గొన్నారా? కార్యకర్తలు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి పొద్దున జరిగిన సంఘటనకి సాయంత్రం దాకా వాళ్ళు మధ్యాహ్నం దాకా ఏమీ చేయలేదు కాబట్టి అప్పుడు కార్యకర్తలు బజారుకి వచ్చి చేశారు. ఆయన ఉసిగొలిపితే, ఆయన కనుసాయిగా చేస్తే ఇవన్నీ జరిగినాయి. ఆయన ఆధ్వర్యంలో జరిగినాయని మేము మాట్లాడుతున్నాడు. ఆయన ఏదన్నా ముఖాముఖి మాట్లాడతాడు. రాజకీయం చేయటానికి రాలా ఆయన. మాతృభూమి మీద ఉన్నటువంటి ప్రేమతోటి అమెరికా పౌరసత్వం తీసుకోకుండా అక్కడ అంత వ్యాపార సామ్రాజ్యం ఉన్నా కూడా రాజకీయాల్లో ప్రజలకు ఏదో చెయ్యాలని ఆర్థికంగా పూర్తిగా ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఎన్నో వేల మందికి ఉద్యోగ కల్పన చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయన రాష్ట్రం మీద ఉన్న ప్రేమతోటి నాకు చదువు నేర్పి నేను నడిచి ఈ స్థాయిలో ఉన్నటువంటి నా మాతృభూమికి నేను ఏదో చెయ్యాలనే ఆలోచనతోటి రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని సంపాదించుకోవట్లే ఆయన. తన సంపాదన ఖర్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నాడు. వ్యత్యాసం గమనించండి. ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్న మాటను పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. అంతకుముందు ఇదే అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్లో పెమ్మసాని గారి గొప్పతనం గురించి, వాళ్ళ కుమార్తె చెప్పిన విధానాన్ని గురించి వర్ణించాడు. మర్చిపోయినట్టున్నారు. కానీ ఈరోజు అంటే వైసీపీ వాళ్ళు ఆడుతున్నటువంటి దాంట్లో బలిపశువు అవుతున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు. అంబటి రాంబాబు బలిపశువు కావడానికి సిద్ధపడే భోషణలకు దిగాడు ఈరోజు. ఎందుకయ్యా అంటే ఒకేపు నుంచి అన్ని కమ్ముకొని వస్తున్నాయి, వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తానే ఉన్నాయి. కల్తీ నెయ్యి విషయం కావచ్చు, లేదంటే కల్తీ మద్యం గురించి కావచ్చు, అనేక కుంభకోణాల గురించి కావచ్చు, వాళ్ళ పాత్ర రోజుకోటి వస్తూ ఉంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయటానికి అంబటి రాంబాబు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన అతి జగుత్పాకరమైనటువంటి పదజాలాన్ని దృష్టిలో పెట్టుకొని పలనాటి పౌరుషాన్ని చూపించిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్. మీ ఉడతూపులకి బెదిరిపోయే రకం కాదు. మీరేదో ఆయన టార్గెట్ చేయాలనుకుంటే ఇంకా రాటు తేల్తాడు. ఎందుకంటే వ్యాపార సామ్రాజ్యాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా, తనకి కేంద్ర మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా రాజకీయ నాయకులు చాలా మంది పదవులు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నారో మీరు చూడండి. కానీ ఈ రోజు కూడా ఉదయం 5 గంటలకు లేచి 7 గంటల నుంచి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ శుక్రవారం, శనివారం, ఆదివారం గుంటూరు నియోజకవర్గాన్ని కేటాయించేసి మిగిలిన 4 రోజులు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఢిల్లీలో కూర్చొని అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, తన శాఖ పరిధిలో ఏ రాష్ట్రాలకు వెళ్ళాలో వెళ్తూ ఈరోజు తను చేస్తున్నటువంటి పని ద్వారా ఓ పనిమంతుడు, పని రాక్షసుడిని మాకు అప్పచెప్పారు ఏందని చెప్పని ఢిల్లీ వాళ్ళు కూడా ముక్కు మీద వేలు వేసుకునే విధంగా
ఈరోజు సమర్థవంతంగా నిర్వహిస్తున్న వ్యక్తి. ఎస్, ఆగర్భ శ్రీమంతుడైనా కూడా అణుమాత్రం అహంకారం లేకుండా ఈరోజు కూడా తను ఏ స్థాయి నుంచి వచ్చాడో తనకు తెలుసు కాబట్టి చిన్న కార్యకర్తల నుంచి మంత్రి వరకు కూడా అదే విధంగా గౌరవిస్తూ ముందుకెళ్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి ఈరోజు మళ్ళీ టార్గెట్ ఎందుకు చేసుకున్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. కారణం ఏంటంటే కాపు నాయకుడిగా చిత్రీకరించినటువంటి ఎవరు ఈరోజు అంబడి రాంబాబు. అంటే అంబడి రాంబాబు కాపు నాయకుడు, అవునా? జోగి రమేష్ బీసీ నాయకుడు. మరి జోగి రమేష్ ని గౌడ నాయకుడు అని ఎందుకు అంటలేదు? రాజకీయం అర్థం చేసుకోండి. లేకపోతే వల్లభనేని వంశీనో కొడాలి నానినో వాళ్ళని కమ్మ నాయకుడు అని ఎందుకు అంటలేదు? ఏ జోగి రమేష్ బీసీ నాయకుడు అయినప్పుడు అంబడి రాంబాబు ఓసీ నాయకుడు ఎందుకు కాడు? ఎందుకు చిత్రీకరిస్తున్నారు అలా? వాళ్ళ పత్రికలోను, వాళ్ళ ప్రసార మాధ్యమంలోను, వాళ్ళకు అనుబంధ ప్రసార మాధ్యమాల్లోనూ, వాళ్ళ సోషల్ మీడియాలోను ఎందుకు ఇలా ఈ విధంగా వండి వారుస్తున్నారు? అంటే కమ్మ కాపు అనే వర్గాలను విభజించాలనే కుట్రలో భాగంగా బలిపశువు కావటానికి సిద్ధమై ఏ రోజు కూడా కాపులు వెంట నడవని ఆనాటి వంగవీటి రంగా యొక్క హత్యకు సంబంధించి ఆ ఫలాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఈ అంబడి రాంబాబు. ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత వచ్చినటువంటి సానుభూతి వెలువలో గెలిచినటువంటి వ్యక్తి అంబడి రాంబాబు. 94లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు. ఆ తర్వాత 2004లో పోటీ చేయలేదు, 2009లో పోటీ చేయలేదు. మరి అంత సమర్థుడు, అంత నాయకుడిని అంటే వాడు గుర్తించలేదా? ఈ రోజే మళ్ళీ ఆ వర్గానికి ఇతర నాయకుడు చేయాలనే ప్రయత్నంలో భాగంగా వర్గాలుగా విభజించాలని చెప్పని ఐక్యంగా వెళ్తున్నటువంటి సమాజాన్ని ఈరోజు ఈ విధంగా విభజించాలని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని పోర్ట్రేట్ చేయడం కోసం పెమ్మసాని చంద్రశేఖర్ గారిని టార్గెట్ చేసుకున్నారు ఆయన అన్న మాటల్ని. ఎస్, ఒక నాయకుడిని తన నాయకుడిని అంటే ఒక మంత్రిగా కార్యకర్తగా ఏ విధంగా స్పందిస్తాడో అదే విధంగా స్పందించాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అందుట్లో అనుమానమే ఉంది? 100% సమర్థిస్తున్నా నేను, 100% సమర్థిస్తున్నా. ఈరోజు అధినేత ఏమన్నాడు? కార్యకర్తల్ని మీరు అలాంటి దాడులు వెళ్ళటం తప్పు అన్నాడు. జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళిన కార్యకర్తలు 40 మంది మీద కేసు పెట్టారు, 11 మందిని అరెస్ట్ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత. నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చావు, అది నీ నిబద్ధత. అలాంటి వాళ్ళని ప్రోత్సహించావు. ఈరోజు నీ సహోదరుడు కూడా మాట్లాడుతున్నాడు పెమ్మసాని గారి గురించి. రేపొద్దున నువ్వు వచ్చి పోటీ చేయి, నీ సత్తా ఏంటో తెలిసింది. ఈరోజు పెమ్మసాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి దొరికినటువంటి ఒక వజ్రం, నిస్సందేహంగా చెబుతున్నా, ఒక వజ్రం. ఈరోజు లోక్సభ సభ్యులు చాలా మంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి బలంగా తయారయ్యారు. గమనించుకోండి మీరు, ఎప్పుడు ఇంతగా బలంగా ఎప్పుడు లేరు. ఒకవేళ బలమైన నాయకులు ఉన్నా కూడా వాళ్ళు ఆ విధంగా ఎప్పుడు రాలేదు. కానీ ఈరోజు ఒక్కొక్క వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు అంటే ఆ నాయకులు తెలుగుదేశం పార్టీకి ఒక అసెట్లా తయారయ్యారు. అలాంటి వాళ్ళని ఏదో చేయాలని అతని గురించి, పెమ్మసాని గారి గురించి ఏదన్నా అంటే వాళ్ళు ఏదో బెదిరింపులకు భయపడే రకం. అందుకే నేను పల్లనాటిలో ఉండి పలనాటి పౌరుషాన్ని పునికి పుచ్చుకున్నటువంటి తెనాలి బిడ్డ, బుర్రిపాలెం బుల్లోడు. గుర్తుపెట్టుకోండి మీరు, ఈ ఉడతూపులకి భయపడే రకం కాదు. కార్యకర్త నాకు ప్రాణం, అధినేత నాకు దైవం అనుకుని భావించే వ్యక్తి. త్రికరణ శుద్ధిగా రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి. రాజకీయ మలికి అంటని ఆని ముత్యం. ఆయన గురించి మీరు ఎంత దూరంగా ఉంటే, ఆయన జోలికి వెళ్లకుండా ఉంటే ఆ పార్టీకి అంత మంచిది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.